హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి కోఆపరేటివ్ యూనియన్ నుండి ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో శాలరీ వచ్చేసి 40,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్ రోల్ వచ్చేసి డివిజన్ క్లర్క్ జాబ్. సో దీనికైతే కంప్యూటర్ టైపింగ్ వస్తే చాలు, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు, అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళ అఫీషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి 5 జాబ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకి ఇక్కడ 4th వన్ వచ్చేసి లోయర్ డిస్క్ క్లర్క్ అనమాట. సో దీనికైతే ఇదైతే లెవెల్ 2 అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో దీనికైతే మినిమం అయితే మనకి కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ అనేది 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికైతే ఏ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ మనకి ఇక్కడ ఎసెన్షియల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఆర్ హిందీ విత్ అ మినిమమ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఆన్ కంప్యూటర్. సో మనకి మినిమం అయితే 35 words per minute అయితే టైపింగ్ ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీ అనేది కూడా టైపింగ్ అనేది మినిమం 35 words per minute అనేది ఉండాల్సి ఉంటుంది. సో దీనికైతే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మనకి ఇక్కడ టైపింగ్ వస్తే చాలు. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు. సో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎవరెవరికి ఇస్తారనేది. సో టైపింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది బాగుంటే ఇస్తారు. అండ్ నెక్స్ట్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఆఫ్ టాలీ ఆపరేషన్. సో కామర్స్లో డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో స్కిల్ ఆఫ్ టాలీ ఆపరేషన్లో కూడా నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్. సో లైబ్రరీ సైన్స్లో డిగ్రీ ఉండాలి, లేకపోతే సర్టిఫికేట్ అయినా కూడా ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ ఫోటోగ్రఫీ, ఫిలిం, వీడియో కెమెరా, ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఫోటోగ్రఫీ స్కిల్స్లో మనకి నాలెడ్జ్ ఉండాలి, అండ్ వీడియో కెమెరా అండ్ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ స్కిల్ ఆఫ్ స్టీనోగ్రఫీలో కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా. సో మనకి హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన సర్టిఫికేట్ అనేది కొన్ని ఉండాలి, అండ్ వైస్ వర్సా. సో ఇలా మనకి స్కిల్స్ అనేది ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దీంట్లో అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒక స్కిల్ ఉన్నా కూడా మనకి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ మెయిన్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ రోల్కి అయితే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మనం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ. సో ఇలా ఇదైతే జాబ్ రోల్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ జాబ్ రోల్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. సో లెవెల్ 1 అనమాట. సో దీనికైతే మనకి ఎసెన్షియల్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్. సో మనకి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎలక్ట్రిక్ ట్రేడ్లో. సో మినిమం అయితే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రిక్ వర్క్ పైన అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్కిల్స్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ పైన స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు పక్కన రైట్ సైడ్ చూసుకుంటే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రిక్ వర్క్ అని ఉంది. ఎలక్ట్రిక్ వర్క్లో మనకి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి డైరెక్టర్ 1. సో దీనికైతే పీజీ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్. సో ఇలా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ సో ఇలా మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూసుకోండి. సో దీనికైతే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏజ్ వచ్చేసి 50 years. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, లెవెల్ 9. సో ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ అయితే ఉంటే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికైతే అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ 9కి అయితే మినిమమ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్న్ ప్రొఫెషన్, ట్రైనింగ్, రీసెర్చ్, టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో మీరు దీనికైతే మినిమం అయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 35 years అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 6 అనమాట. దీనికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని. సో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. సో ఇక్కడ మనకి డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ టాలీ సర్టిఫికేట్. సో మనకి ఇక్కడ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనేది జాబ్ రోల్కి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం అయితే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 35 years అయితే ఉండాల్సి ఉంటుంది.
సో ఈ మనం ఈ జాబ్కి అప్లై చేయడానికి ముందుగా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్ అండి. సో ఇక్కడ మనం టోటల్ అయితే 885 రూపీస్ అనేది పర్ పర్సన్ అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ మనీ అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తేనే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అండ్ ఏ టాపిక్ బేస్ పైన అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి మెయిన్లీ అయితే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అండ్ నెక్స్ట్ జనరల్ హిందీకి 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫైర్స్కి కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్కి కూడా 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కార్పొరేటివ్ సెక్టార్కి అయితే అక్కడ మనకి 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్. సో ఇక్కడ కంప్యూటర్ ఆపరేషన్స్కి అయితే 20 మార్క్స్ అనేవి 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ టైపింగ్ టెస్ట్కి క్వశ్చన్స్ ఒకటే ఉంటుంది అండ్ మార్క్స్ వచ్చేసి 30. సో అన్నిటికీ బేస్ చేస్తే టైపింగ్ టెస్ట్కి అయితే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి ఉంటున్నాయి 30 మార్క్స్. సో ఇలా మనకి టైం అనేది 90 మినిట్స్ ఇస్తారు అండ్ 25% నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్ రోల్ పోస్ట్ ఎలక్ట్రీషియన్కి అయితే మనకి మెయిన్లీ ఇక్కడ వచ్చేసి ట్రేడ్ అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్కి అయితే 70 క్వశ్చన్స్ ఉంటాయి 70 మార్క్స్ అండ్ స్కిల్ టెస్ట్కి అయితే 1 క్వశ్చన్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. సో టోటల్ వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 25%. సో డైరెక్టర్ పోస్ట్కి అయితే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది మనకి టోటల్ 120 మినిట్స్ అయితే ఉంటుంది క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి. సో ఇందులో పర్సనల్ ఇంటరాక్షన్ కూడా యాడ్ అయ్యి ఉంది. సో టోటల్ అయితే మనకి 100 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇదైతే పెన్ పేపర్ టెస్ట్ అనమాట ఈ జాబ్ రోల్కి డైరెక్టర్ జాబ్ రోల్ పోస్ట్కి. సో నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్కి అయితే మనకి టోటల్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ కరెంట్ అఫైర్స్ సో ఇలా సేమ్ అలానే ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అయితే సో టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి డ్యూరేషన్ ఆఫ్ టైం టెస్ట్ అనేది 120. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది 25% ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. సో ఈ జాబ్కి అప్లై చేసే ముందు మీరు రిక్వైర్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ అనేవి సర్టిఫికేట్స్ అన్నీ మీకు దాని బేస్ వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఉంటే మాత్రం ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది సో క్లియర్గా చదివి అండ్ క్వాలిఫికేషన్ స్కిల్స్ అనేది క్లియర్గా చదివి జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. సో ఈమెయిల్ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే దానికైతే మెయిల్ అయితే వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేర్ఫుల్గా చదివి ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. సో మీరు ఎగ్జామ్ ద్వారా షార్ట్ లిస్ట్ అవుతే మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. సో అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అనేది కోసం డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి అండ్ అన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని. సో ఈ జాబ్స్ రోల్స్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th January 2025. సో మనకి సెలెక్షన్ అనేది మన ఆన్లైన్ టెస్ట్ అనేది ఆ పర్ఫార్మెన్స్ ఇంకా మనకి పర్సనల్ ఇంటరాక్షన్ పర్ఫార్మెన్స్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో అన్ని అప్లికేషన్స్ అనేవి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వాళ్ళ వెబ్సైట్ సో ఓన్లీ వాళ్ళ వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. NCUI's వెబ్సైట్ అనమాట.